హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈ వీడియోలో మనం యాపిల్ బీట్రూట్ క్యారెట్ స్మూతీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక యాపిల్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక జార్లోకి తీసుకుందాం. యాపిల్ చాలా మంచిదండి హెల్త్కి, మనకి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది యాపిల్. అలాగే బీట్రూట్ ఈ కప్పుతో తీసుకున్నాను. ఇది చాలా చిన్నగా తురుముకొని తీసుకున్నానండి. బీట్రూట్ కూడా మనకి చాలా హెల్దీ. బీట్రూట్ ఏంటంటే మనకి ఎవరికైనా బ్లడ్ తక్కువ ఉన్నా సరే బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది బీట్రూట్ వల్ల మనకి. ఇంకా క్యారెట్ కూడా ఒక కప్తో తీసుకున్నాను. క్యారెట్ను కూడా ఇలా సన్నగానే తురుముకోవాలండి, ఎందుకంటే స్మూతీ చాలా స్మూత్గా వస్తుంది. క్యారెట్ వలన అయితే చాలా మనకి బెనిఫిట్స్ ఉన్నాయండి. కలర్ ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ గ్లో వస్తుంది, దట్టు కంటికైతే చాలా మంచిదండి. అలాగే ఇందులో హనీ యాడ్ చేశాను నేను టేస్ట్ కోసం, స్వీట్ కోసం, టేస్ట్ కోసం హనీ యాడ్ చేసుకోండి. హనీ వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. మీరు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ను కూడా యాడ్ చేశానండి. ఒక 100 ml అయితే నేను తీసుకున్నాను. మీరు 150 to 200 ml వరకు మనం తీసుకోవచ్చు. థిక్నెస్ని బట్టి మనం మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక జార్లోకి తీసుకొని మనం ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకోవాలండి. 40 to 50 seconds బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదైతే వెయిట్ లాస్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే చిన్నపిల్లలు క్యారెట్ బీట్రూట్ తినాలంటే కొంచెం మారం చేస్తారు కదా, ఈ విధంగా మీరు స్మూతీ చేసి ఇవ్వండి, రోజు ఇష్టంగా తాగేస్తారు వాళ్ళు. ఫ్రెండ్స్, ఈ వీడియోలు చూస్తున్నారు కానీ నా వీడియో ఎవరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే కామెంట్ కూడా పెట్టడం లేదు. ఎలా వచ్చిందో నాకు తెలియటం లేదు. మీరు చూసి కామెంట్ పెడితే కదా నాకు నేను చేసే బాగున్నాయా లేదా అనేది నాకు తెలుస్తుంది. తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా స్మూతీని ఒక జార్లోకి తీసుకుందాం. జార్లోకి తీసుకున్నాక నేను ఐస్ క్రీమ్తో టాపప్ చేసుకున్నానండి. మీరు పుదీనాతో అయినా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.